హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ ప్యాషన్. ఈరోజు మనం చింతకూర చికెన్ వండుకోవచ్చండి. నేను ఎలా చేస్తున్నానో మీతో షేర్ చేయడానికి వీడియో తీస్తున్నాను. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని నూనె పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించుకోవాలండి. కొద్దిగా వీడియో కట్ అయ్యింది, సారీ ఏమనుకోకండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకుందాం. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అలాగే కారం, తగినంత కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకోవచ్చు. టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుందామండి. మనం చింతకూర మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా వేస్తున్నాను. లేతదైతే అలా వేసేసుకోవచ్చండి. అలా ఇష్టపడిన వాళ్ళు అలా వేసుకోవచ్చు. ఇలా ఇష్టపడిన వాళ్ళు మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు మూత పెడతాం. 10 నిమిషాలు ఉడికిన తర్వాత కూర రెడీ అయిపోయినట్టండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చికెన్ చింతకూర కర్రీ రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.